7వ వచనం, 119 7వ వచనం చూడండి. కీర్తనకారుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి చదివితేనంట, దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి నేర్చుకుంటేనంట, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడంట. ఏముంటాడు చెప్పండి? దేవుని వాక్యం పట్ల, దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి నేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి గౌరవిస్తే, ఆ వ్యక్తి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడంట. 2వ మేలు చూడండి, 9వ వచనం చూడండి. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. 2వ మేలు మాట్లాడుతుంటాడు, నడత శుద్ధి కావడం కోసం ఏం ఉపయోగపడుతుంది చెప్పండి? ఏం ఉపయోగపడుతుంది? దేవుని వాక్యం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. మన నడత, మన ప్రవర్తన శుద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యమే సహాయం చేస్తుంది. తర్వాత 11వ వచనం చూడండి, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? అమ్మ వింటున్నారు చదివిన మాటలు? బైబిల్ లేని వాళ్ళు విన్నారమ్మా? బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, కానీ బైబిల్ చదవని వాళ్ళు కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది ఏమో మాకు గాదిలే అన్నట్టుకుంటున్నారు. జాగ్రత్త. 11వ వచనంలో మాట్లాడుతుంటాడు, ఇక్కడ అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు ఏం చేస్తున్నాడంట? తన హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడంట. వాక్యం హృదయంలో ఉంటే, వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని పాటిస్తే ఆ వ్యక్తి దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటాడు. వాక్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి, వాక్యాన్ని చదివి పాటించేటువంటి వ్యక్తి తన నడతను శుద్ధి చేసుకుంటాడు వాక్యానుసారంగా. అంతేకాదు పాపం చేయకుండా ఉంటాడు. ఇంకా చూడండి 24వ వచనం చూడండి, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యం జీవితానికి సంతోషాన్ని కలుగు చేస్తుందంట. అంతేకాదు ఆలోచన ఇస్తుందంట. మనిషికి ఏ ఆలోచన ఇస్తుంది? మంచి ఆలోచన ఇస్తుంది అని మాట్లాడతాడు. 38వ వచనం చూడండి. 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఏ భయం వస్తుంది చెప్పండి? మనుషులకు దేవుని భయం ఎందుకు లేదో తెలుసా? దేవుని వాక్యం హృదయంలో లేదు కాబట్టి. ఎందుకు అది ఇది పనికిరాని అన్నీ చేస్తారో తెలుసా? అసలు వాక్యం హృదయంలో లేదు కాబట్టి. అర్థమవుతుంది? వాక్యం ఏం చేస్తుందంట? మనిషి దేవుని పట్ల కృతజ్ఞత కలిగే ఉండేలాగా చేస్తుంది. వాక్యం మనిషి తన నడతను శుద్ధిపరుచుకునేలాగా చేస్తుంది. వాక్యం తాను పాపం చేయకుండా చేస్తుంది. సంతోషంగా బ్రతికేలాగా, మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా జీవించేలాగా చేస్తుంది. అంతేకాదు ఇక్కడ అంటాడు, దేవుని భయం కలిగిన వ్యక్తిలాగా బ్రతికేలాగా దేవుని వాక్యం చేస్తుంది అని అంటాడు. తర్వాత 50వ వచనం చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? నీ బాధల్లో నీకు నెమ్మది కలుగు చేస్తుంది అని అంటాడు. తర్వాత ఇంకొక వచనం చూడండి, 105వ వచనం చూడండి. అక్కడే 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం ఏం చేస్తుందంట? వాక్యం ఏం చేస్తుంది? మన త్రోవకు, మనం నడిచేటువంటి మార్గాలకు వెలుగుగా మనకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత 130వ వచనం చూడండి, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి. దేవుని వాక్యం చదివితే ఏమొచ్చుద్దంట? అదేంత క్రైస్తవ్యంలో 20 సంవత్సరాల విశ్వాసులై కూడా తెలివిలేని వాళ్ళగా, ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఎందుకుంటున్నారో తెలుసా? వాక్యం చదవరు కాబట్టి. అర్థమవుతుందమ్మా? క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం మూలంగా జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? తనకు నెమ్మది కావాలా, తనకు మేలు జరగాల, తనకేమో అన్నీ మంచి జరగాల, కాబట్టి దేవుని వాక్యంలో ఈ ఆశీర్వాదాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియదు కనుక ఇగో వీటన్నిటిని పెట్టుకొని ఆ గోళ్ళ పడగొట్టి, ఈ గోళ్ళ పడగొట్టుకొని, ఈ గోళ్ళ పడగొట్టి, ఆ గోళ్ళ కట్టుకొని, ఆ తర్వాత ఎవరినో పిలిపించుకొని సోది చెప్పించుకొని, లేకపోతే ఇంకేదో చెప్పించుకొని ఆ కొండకు తిరిగి, ఈ కొండకు తిరిగి, ఆ కొండ. ఎందుకు? మంచి జరగాల, మేలు జరగాల, ఇవన్నీ జరగాల. కానీ ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. కానీ మనం దీన్ని వదిలిపెట్టాం కాబట్టి ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరిగింది? వదిలిపెట్టడం అదొక శాపం. నిజంగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టినటువంటి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వ్యక్తులకు శాపం ఏంటంటే, నువ్వు అటు ఇటు తిరగటమే శాపం. అంతే. ఇంకా శాపం అంటే ఇంకే నష్టం అనుకోకండి. నువ్వు దేవుని వాక్యం విడిచిపెట్టావు కనుకనే నీ జీవితంలో శాపం ప్రారంభమైంది. అర్థమవుతుంది?
ఎక్కడ లేని మేలు దేవుని వాక్యంలో ఉంది కదా. ఏంటంటే మనం కృతజ్ఞతలు కలిగిన వారుగా, పరిశుద్ధంగా జీవించే వారిలాగా, దేవుని భయం కలిగిన వ్యక్తుల్లాగా, నెమ్మదిగా జీవించే వారిలాగా దేవుని వాక్యం సహాయం చేస్తుంటే, నాకు ఇది వద్దని నువ్వు పక్కన పెట్టి ఎక్కడికి పోయినా నీకు అర్థమవుతుందా? మరలా నువ్వు ఇక్కడికే రావాలి ఖచ్చితంగా. మరలా దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అక్కడ వరకు వచ్చేంత వరకు కూడా ఆ, నీ జీవితానికి గమ్యం ఉండదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవుడు ఏమి నమ్మాలి? నీ క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటి? నేను క్రైస్తవుడని భ్రమపడొద్దు. దేవుని వాక్యాన్ని బయట నువ్వు జీవిస్తే, నువ్వు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే, వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తివైతే, వాక్యం చెప్పింది చేసేటువంటి వ్యక్తివైతేనే అర్థమవుతుందా? నువ్వు గోడ పడేసుకోవాల్సిన పని లేదు, నువ్వు ముహూర్తాలు పాటించాల్సిన పని లేదు, లేకపోతే ఇంకేదో శకునాలు పాటించాల్సిన పని లేదు, ఆ కొండకి ఈ కొండకి తిరగాల్సినటువంటి పని లేదు. ఎందుకు? ఆశీర్వాదం అంతా ఎందులో ఉంది చెప్పండి? అర్థమవుతుంది. ఇది వదిలిపెడుతుంది కాబట్టి దరిద్రం పట్టుకుంటుంది మనుషులకి. మనం చదువుకున్న మాటలు ఉంటుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. లోకం దేవుడు లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. లోకం దేవుని వాక్యాన్ని విసర్జించి ప్రవర్తిస్తుంది. లోకం దేవుని వాక్యం, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తుంది. ఆ చీకటి లోకంలో ఒక వెలుగు కలిగిన వ్యక్తిగా, అర్థమవుతుందా? అంటే దేవుడు సంతోషపడే వ్యక్తిలాగా నువ్వు బ్రతకాలి అని అంటే నీకు సహాయం చేసేది దేవుని వాక్యమే. ఇందాక మనం చదువుకున్నాం కదా, వాళ్ళు వాక్యాన్ని తృణీకరించి దెబ్బతిని మరలా తిరిగి వచ్చి ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డారు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్న నీవు ఇంకా వాక్య